నమస్తే, నా పేరు కిరణ్. ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విశాఖ ఉత్తరంలో అట్టహాసంగా సామాజిక సాధికార బస్సు యాత్ర. సామాజిక న్యాయం సీఎం జగన్తోనే సాధ్యమైందన్న నేతలు. అంగన్వాడీ సమ్మెపై ప్రభుత్వం ఉక్కుపాదం. ఎస్మా ప్రయోగం, మున్సిపల్ కార్మికులను అరెస్ట్ చేసిన పోలీసులు. ఘనంగా కనకమహాలక్ష్మి అమ్మవారి రథయాత్ర. అధికారులతో కలిసి భక్తిభావంతో నృత్యం చేసిన ఎమ్మెల్యే వాసుపల్లి. ఘనంగా జోసా లూకాస్ 12వ వార్షికోత్సవ వేడుకలు. సామాజిక సేవలో కూడా సంస్థ ముందుందన్న మేయర్ గొలగాని. సామాన్యుడిని అత్యున్నత స్థాయిలో నిలిపిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదేనని డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. ఉత్తర వైసీపీ ఇన్ఛార్జ్ కేకే రాజు ఆధ్వర్యంలో సామాజిక సాధికార యాత్ర అట్టహాసంగా నిర్వహించారు. ఈసారి ఉత్తరంలో కేకే రాజు గెలుపు తథ్యమని మంత్రి మేరుగా నాగార్జున అన్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో సామాజిక సాధికార యాత్ర ఘనంగా జరిగింది. బైక్ ర్యాలీకి భారీగా జనం తరలివచ్చారు. కైలాసపురంలోని ఇనార్బిట్ మాల్లో ఏర్పాటు చేసిన సాధికార యాత్ర భారీ బహిరంగ సభకు జనం పోటెత్తారు. ఈ సభకు డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డితో పాటు మంత్రులు గుడివాడ అమర్నాథ్, మేరుగా నాగార్జున, మేయర్ గొలగాని హరివెంకట కుమారితో పాటు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అతిథులుగా హాజరయ్యారు. ఎన్జీజీవీఎస్లో స్మార్ట్ సిటీ నిధులతో అభివృద్ధి చేసిన జీవీఎంసీ స్కూలును అతిథులు ప్రారంభించారు. మాధవధార ఉడా కాలనీ నుంచి భారీ బైక్ ర్యాలీతో బైక్ యాత్ర బహిరంగ సభకు చేరుకుంది. ఉత్తర వైసీపీ ఇన్ఛార్జ్ కేకే రాజు నాయకత్వంలో ఈ యాత్ర విజయవంతంగా నిర్వహించారు. సామాజిక న్యాయం సీఎం జగన్తోనే సాధ్యమని నేతలు అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు పెద్దపీట వేశారని గుర్తు చేశారు. సచివాలయ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలను ప్రజల గడప వద్దకే చేర్చిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఉత్తరంలో వైసీపీ జెండా ఎగురవేయడం ఖాయమని ఇన్ఛార్జ్ కేకే రాజు అన్నారు. 4.5 ఏళ్లలో ఈ నియోజకవర్గంలో ప్రతిపక్ష జాడ లేదని విమర్శించారు. నిరంతరం ప్రజలతో మమేకమవుతూ ప్రభుత్వ పథకాలు అర్హులకు అందించడంతో పాటు ఎన్నో పెండింగ్ సమస్యలను పరిష్కరించగలిగామన్నారు. చంద్రబాబు నాయుడు మీకు చేసినటువంటి మోసం మీ అందరికీ కూడా తెలుసు. బేషరతుగా మాఫీ చేస్తానని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా మోసం చేశాడు. కానీ మనందరూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా 2019 ఏప్రిల్ 11 నాటికి మీకు ఏదైతే టోకన్ అప్పులున్నాయో అప్పులన్నింటి కూడా ఇప్పటికే 3 దఫాలుగా నేరుగా మీ ఖాతాల్లోకి ఇచ్చేటువంటి కార్యక్రమాలు అమలు చేయడం జరిగిందని చెప్తా ఉన్నా. మరి ఈ నెల 23వ తేదీన మీకున్నటువంటి 4వ విడత ఏదైతే ఆసరా కార్యక్రమం ఉందో 23న అమరావతిలో కూర్చొని ఒక బటన్ నొక్కితే మీ ఖాతాలోకి నేరుగా వచ్చేటువంటి కార్యక్రమం జరగబోతా ఉందనేటువంటి విషయాన్ని మీ అందరికీ చెప్తా ఉన్నా. ఈరోజు ఇటువంటి మంచి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవారి తాలూకా పిల్లలు ఉన్నత స్థాయి చదువుకోవాలని చెప్పి ప్రతి అవ్వాతాతకి కూడా ఇచ్చినటువంటి మాట ప్రకారంగా 3,000 రూపాయలని గడిచి మొన్న 4 రోజుల క్రితం జరిగినటువంటి 1వ తేదీ నుంచి కూడా నేరుగా మన వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి వాలంటీర్ ద్వారా సూర్యోదయం కాకముందే తలుపు తట్టి అవ్వ బాగున్నావా, తాతయ్య బాగున్నావా అని చెప్పి మీ మనవాడు మీ పెద్ద కొడుకు ఇచ్చినటువంటి ఏదైతే పెన్షన్ డబ్బులు ఉన్నాయో అవి తీసుకొచ్చామని చెప్పి వాళ్ళ చేతుల్లో పెట్టేటప్పుడు వాళ్ళు పొందినటువంటి ఆనందం, అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేద వర్గాలను కూడా సాకారం చేయాలని చెప్పి ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడి ముఖంలో వచ్చింది. మా ఆయన గారు జైల్లోకి వెళ్ళాడు. ఆయన జైల్లోకి వెళ్తే కొంతమంది చచ్చిపోయారు. వాళ్ళ కుటుంబాలకి చెక్కులు ఇస్తానని వచ్చింది. 2 చెక్కులు ఇచ్చింది. వాళ్ళ కమిట్మెంట్ చెప్తా ఉన్నాను. 2 చెక్కులు వచ్చినాక నాకు ఒంట్లో బాగాలా, నేను చచ్చిపోతున్నా, గుండెపోటు, కళ్ళు కనపడుతుంది, బయటకు వచ్చాడు. వచ్చిన వెంటనే మానేసింది, వెళ్ళిపోయిందామా. ఇతర మొదలైన రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాల్లో కనపడినోడల్లా ఇంటికి వెళ్ళి కాళ్ళు పడుతున్నాడు చంద్రబాబు. మీ కమిట్మెంటు తర్వాత ఈ మధ్యకాలంలో మరలా ఈ విశాఖపట్నం ఎక్కడో తీసుకొచ్చి పాదయాత్ర చేసి ముగింపు సమావేశం పెట్టాడు. పెట్టిన వాడు ఏం చేయాలి? నేను పాదయాత్ర చేసా, ప్రజల కష్టాలు ఏదో ఉన్నాయి, అయ్యి ఉండయి అని తీరుస్తానని చెప్పి ఏడవాల. అది చెప్పడా?
నా పాదయాత్ర అయిపోయింది, ఎర్ర పుస్తకం రాశా, మీ అంతు చూస్తానంటున్నాడు. అదే నీ పాదయాత్ర. నేను వాడిని అడుగుతా ఉన్నా, నీ ఎర్ర పుస్తకం మడిచి మీ బాబుకి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి రథచక్రాల కింద నువ్వు నలిగిపోతావు అని తెలియపరుస్తూ గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. పోయినసారే మాతో పాటు గెలవాలి మా అన్న కేకే రాజు. ఈసారి ఈ ప్రజానీకం యొక్క ఆలోచనలు చూస్తా ఉన్నా. నేను ఈరోజు రథయాత్రలో వచ్చా, ప్రతి ఇంటికి ఆశీర్వదిస్తా ఉన్నారు కేకే రాజుని. జగనన్న వేసిన బాణం, జగనన్న వదిలిన ప్రాంతం, ఈ ప్రాంతం సస్యశ్యామలు అవుతుంది. ఖచ్చితంగా కేకే రాజుని గెలిపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని తెలియపరుస్తూ బహిరంగ సభ ద్వారా ఆయా వర్గాలకు ప్రభుత్వం మేలు, సామాజిక న్యాయాన్ని నేతలు వివరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంగన్వాడీలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఎస్మా చట్టాన్ని ప్రయోగించింది. ఈ మేరకు జీవో నంబర్ 2ను జారీ చేసింది. సమ్మె కాలానికి వేతనాల్లో కోత విధించింది. 10,000 వేతన స్థానంలో ఈ నెల 8,050 రూపాయలు మాత్రమే జమ చేసింది. ప్రభుత్వ తీరును అంగన్వాడీలు తీవ్రంగా నిరసించారు. తమకు కనీస వేతనం 26,000కు పెంచాలంటూ అంగన్వాడీలు 26 రోజులుగా సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో వీరి ఆందోళనపై ప్రభుత్వం కన్నెర్ర చేసింది. అత్యవసర సర్వీసులు సిబ్బంది విధులకు గైర్హాజరు కాకుండా ఉండేలా అత్యవసర సర్వీసుల నిర్వహణ చట్టం ఎస్మాను ప్రయోగించింది. అంతేకాకుండా 6 నెలల పాటు సమ్మెలు, నిరసనలు నిషేధిస్తూ జీవో నెంబర్ 2ను విడుదల చేసింది. ముందుగా ఈ నెల 5వ తేదీలోగా విధుల్లోకి హాజరు కావాలని అల్టిమేటం ఇచ్చింది. దీనికి కూడా అంగన్వాడీలు లొంగలేదు, సమ్మెను కొనసాగించారు. దీంతో ఎస్మాను ప్రయోగించి వారిపై చర్యలకు ఉపక్రమించింది. దీనిని నిరసిస్తూ 24 గంటల దీక్షకు దిగారు. మున్సిపల్ కార్మికుల సమ్మె డిమాండ్ను తక్షణమే పరిష్కరించాలని 11 రోజులుగా కార్మికులు ఆందోళన చేస్తున్నారు. మున్సిపల్ కార్యాలయాల ముట్టడికి యత్నించిన కార్మికులను పోలీసులు ఎక్కడికక్కడే అరెస్టులు చేసి స్టేషన్కు తరలించారు. దీంతో ఆందోళనకారులకు పోలీసులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. కార్మికులను అక్రమంగా అరెస్టులు చేయడం సిగ్గుచేటని సిపిఎం జిల్లా కార్యదర్శి జగ్గునాయుడు అన్నారు. 20 డిమాండ్లపై 12 రోజులుగా సమ్మె నిర్వహిస్తుంటే చర్చలకు పిలిచినట్టే పిలిచి అరెస్టులు చేయడం దుర్మార్గమన్నారు. నిర్బంధం ప్రయోగిస్తే మున్సిపల్ కార్మికులు ఎక్కడి పడి అరెస్టు చేయడం, నిర్బంధం ఖండిస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఈ నిర్బంధాలు ఆపకపోతే ఖచ్చితంగా 3 నెలలకు తప్పని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. న్యాయబద్ధ సంస్థ ప్రభుత్వం పరిష్కారం చేయాలి. మొత్తం 400 మంది ఆందోళనకారులను అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. నిర్బంధాలతో ఉద్యమాలను ఆపలేరని నేతలు హెచ్చరించారు. కనక మహాలక్ష్మి అమ్మవారి రథయాత్ర అంబికాబాగ్ గ్రామాలయం నుంచి వేడుకగా సాగింది. ఈ యాత్రను దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ప్రారంభించారు. వాసుపల్లితో పాటు ధర్మకర్తల మండలి సభ్యులు రథాన్ని లాగారు. యాత్ర సందర్భంగా ఎమ్మెల్యే వాసుపల్లి చిందేశారు. భక్తి గీతాలను ఆలపిస్తూ ఉద్యోగులతో పాటు అమ్మవారి సేవలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఈవో శిరీష సిబ్బంది పాల్గొన్నారు. ప్రముఖ బంగారు వజ్రాభరణాల విక్రయ సంస్థ జోసా లూకాస్ విశాఖ షోరూం 12వ వార్షికోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలను నగర మేయర్ గోలగాని హరివెంకట కుమారి ప్రారంభించారు. సిఎస్ఆర్లో భాగంగా ప్రభుత్వ పాఠశాలలకు ఆర్థిక సాయం అందించారు. బంగారు వజ్రాభరణాల విక్రయంలో వినియోగదారుల నమ్మకాన్ని చూరగొన్న జోసా లూకాస్ సంస్థ 100 షోరూంలు విస్తరించే దిశగా పయనిస్తోంది. 5,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఈ షోరూంలు విస్తరించే పథకాన్ని సంస్థ చైర్మన్ జోసా లూకాస్ ప్రకటించారు. ఆసిల్మెట్లోని జోసా లూకాస్ షోరూం 12వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలను నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి ప్రారంభించారు.
సామాజిక సేవలో భాగంగా నగర పరిధిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు కావలసిన కంప్యూటర్ పరికరాలకు సంబంధించిన మొత్తాన్ని చెక్కుల ద్వారా మేయర్ చేతుల మీదుగా ఆయా పాఠశాల హెచ్ఎంలకు సంస్థ అందజేసింది. షోరూంలోని బంగారు వజ్రాభరణాలపై వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నారు. కస్టమర్లతో కేక్ను కట్ చేయించి వినియోగదారులను కూడా సత్కరించారు. నాణ్యమైన బంగారు వజ్రాభరణాలకు నమ్మకమైన చిరునామాగా జోస్ అలూకాస్ నిలుస్తుందని మేయర్ గొలగాని హరివెంకటకుమారి అన్నారు. కేవలం వ్యాపారమే కాకుండా సామాజిక సేవలో కూడా సంస్థ ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. వార్షికోత్సవం సందర్భంగా ప్రతి 50,000 పైబడి బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ను ఉచితంగా ఇస్తున్నామని సంస్థ పిఆర్ఓ ఈఎస్ మాధవన్ తెలిపారు. వజ్రాలపై 20%, ప్లాటినం ఆభరణాలపై 7% తగ్గింపు ఉంటుందని, ప్రతి కొనుగోలుపై బహుమతి అందిస్తున్నామని చెప్పారు. అందరికీ నమస్కారం. ఈరోజు సంపత్ వినాయకుడి గుడి ఆపోజిట్లో ఉన్న జోస్ అలూకాస్ షోరూమ్ 11వ యానివర్సరీస్ని దిగ్విజయంగా పూర్తి చేసుకొని 12వ యానివర్సరీ సందర్భంగా ఇక్కడ వార్షికోత్సవం చాలా ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా కూడా ప్రజలు జోస్ అలూకాస్ని చాలా ఎక్కువగా ఆదరిస్తారు. అంటే క్వాలిటీ పర్పస్లో డైమండ్ కానీ జ్యువెలరీస్ కానీ చాలా క్వాలిటీలో ఉంటాయి. ప్రజలందరూ కూడా ఆదరించడం వలన దేశవ్యాప్తంగా కూడా 100 షోరూమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు 12th యానివర్సరీ ఇక్కడ విశాఖపట్నంలో చేయడం చాలా సంతోషకర విషయం. అంతేకాకుండా వ్యాపార పరంగా జోస్ అలూకాస్ డైమండ్స్ జ్యువెలరీస్ వ్యాపార పరంగా చేస్తూ సిఎస్ఆర్ యాక్టివిటీస్లో భాగంగా ప్రతి ఇయర్ కూడా ఏదో ఒక సోషల్ యాక్టివిటీస్ చేస్తూ ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో సుమారు 5 స్కూల్స్కి వాళ్ళ సిఎస్ఆర్ యాక్టివిటీస్లో భాగంగా ఈ కంప్యూటర్ సిస్టము, ప్రింటింగ్ సిస్టమ్, అలాగే లైబ్రరీలో కావాల్సిన బుక్స్ ఇవన్నీ మొత్తం టోటల్గా ఈరోజు ఈ 5 స్కూల్స్కి కూడా చెక్ రూపేణా వాళ్ళకి అందించడం జరిగింది. నిజంగా చాలా సంతోషం. విశాఖ ప్రజలందరూ కూడా జోస్ అలూకాస్ని ఎంతో ఆదరిస్తారు. తప్పకుండా ఈ వార్షికోత్సవం సందర్భంగా ప్రజలందరూ కూడా వచ్చి వీక్షించాలని, ఈ డైమండ్స్ అండ్ జ్యువెలరీస్ని బాగా మీకు ఏదైతే కొత్త రకం కోసం చూస్తారో దానికి తగ్గట్టుగా ఈరోజు ఇక్కడ జోస్ అలూకాస్ వారు ఆ డిజైన్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తప్పకుండా విశాఖ ప్రజలందరూ కూడా వచ్చి పరిచయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విశాఖపట్నంతో గల వ్యాపార అనుబంధానికి 12వ సంవత్సరం అడుగుపెడుతున్న శుభ సందర్భంగా వ్యాపారము సామాజిక సేవ రెండూ కూడా ఒకే దృక్పథంతో ఆలోచిస్తూ చైర్మన్ గారు మాకు ఈ బ్రాంచ్కి సుమారుగా 25 లక్షల వరకు సిఎస్ఆర్ ఇనిషియేటివ్ ఇచ్చారండి. వాటిని సద్వినియోగపరచుకోవడానికి మాకు కలిగిన ఆలోచన ప్రభుత్వ పాఠశాలలకి ఏదైనా సౌకర్యాలు మెరుగుపరచుదామని చైర్మన్ గారు చెప్పడం, ఆ విధంగా మన నగరంలోని 10 ప్రభుత్వ పాఠశాలలకు కావలసిన ఐటమ్లను మేము అందజేయడం జరిగిందండి. ఈరోజు మేయర్ గారి ద్వారా ఆ వస్తువులన్నీ కూడా అందజేయడం జరిగింది. ముఖ్యంగా క్వీన్ మేరీస్ హై స్కూల్, ఎంజిఎం హై స్కూల్, ఎంఈడిఎం హై స్కూల్ వంటి 10 స్కూల్స్కి ఈ సంభ్రమం జరిగిందండి. పైగా వినియోగదారులకు కూడా అంతే అవకాశాన్ని ఇవ్వడం కోసమని ఈ రోజు నుంచి నగల కొనుగోలు మీద బంగారు నాణ్యం ఉచితంగా ఇస్తున్నాం. డైమండ్ ఆభరణాల మీద కూడా డిస్కౌంట్ అందిస్తున్నాం. పాత గోల్డ్ ఎక్స్చేంజ్ ఆఫర్ని కూడా పునరుద్ధరించాము. ఈ సదవకాశాన్ని వినియోగదారులందరూ కూడా సద్వినియోగం చేయవలసిందిగా ప్రార్థన. జోస్ అలూకాస్ ప్రత్యేక ఆఫర్లతో పాటు పాత బంగారు ఆభరణాలను సరికొత్త హాల్మార్క్ బంగారు ఆభరణాలకు ఎక్స్చేంజ్ చేసుకునే విధంగా అవకాశం కల్పించారు. ఈ కార్యక్రమంలో షోరూమ్ మేనేజర్ డార్నీ, ఏరియా మేనేజర్ హన్సన్ తదితరులు పాల్గొన్నారు. జీవీఎంసీ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు వై రాజు డిమాండ్ చేశారు. జగదాంబ సెంటర్లోని సిఐటియు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 11వ రోజులుగా మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తుంటే కనీసం ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గమన్నారు. నగరం దుర్గంధభరితంగా మారి ప్రజల ఆరోగ్యాలు పాడైపోతుంటే
జీవీఎంసీ చోద్యం చూస్తోందని మండిపడ్డారు. తక్షణం మున్సిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటుంది. ప్రజల ఆరోగ్యం కాపాడే జీవీఎంసీ కార్మికులు తమ న్యాయమైన కోరికలు, వాళ్ళు బ్రతకడానికి కావలసిన జీతం పెంచమని దాదాపు 2 సంవత్సరాల నుంచి అనేక పోరాటాలు చేస్తున్నారు. అధికారులు, మంత్రులు, ఇక్కడ ప్రభుత్వ అధికారులు హామీలు ఇవ్వడం తప్ప హామీలు ఎక్కడ కూడా నెరవేర్చడం లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలు అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ వర్కర్స్ అందరికీ పర్మనెంట్ చేస్తామని, అలాగే వాళ్ళకి సమాన పనికి సమాన వేతనం ఇస్తామనేసి ఇచ్చిన హామీ ఈరోజు గాలికి వదిలేసి ఈరోజు దళిత కార్మికులైన జీవీఎంసీ కార్మికుల మీద రోజుకి దాడులు జరుగుతున్నాయి. రోజు అరెస్టులు ఈడ్చేస్తున్నారు. మహిళల్ని ఎంత దారుణంగా లాగేస్తున్నారంటే ఈరోజు ఎస్సీ, బీసీలు, రకరకాల ప్రజలు వృత్తితో సంబంధం లేకుండా, కులంతో సంబంధం లేకుండా కేవలం జీవనోపాధి కోసం జీవీఎంసీలో సమాజంలో ఎంతో నికృష్టమైన పనులు చేస్తున్నారు. వాళ్ళ పట్ల ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత కఠినంగా వ్యవహరించడం అనేది సరైనది కాదు. కుల వ్యతిరేక పోరాట సంఘం దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. దళితుల కోసం పనిచేస్తున్నామని పెద్ద బోర్డులు, హోర్డింగ్లు, అలాగే బస్సు యాత్రలు చేసి సామాజిక సాధికారత పేరుతోని ప్రజల్ని మోసం చేస్తుంది. ఇక్కడ కేంద్రంలో కానీ, ఇక్కడ రాష్ట్రంలో కానీ జగన్మోహన్ రెడ్డి, మోడీ ప్రభుత్వాలు మొత్తం దళితుల్ని, ఎస్సీలని, బీసీలని అందరినీ కూడా ఈరోజు మోసం చేసి తన అధికారం చెలాయిస్తున్నారు. ఇది చాలా దారుణం. కుల వ్యతిరేక పోరాట సంఘం దీని మీద రాబోయే కాలంలో 8వ తేదీన ఒక కార్యాచరణ చేయడానికి సిద్ధమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలి. కరోనాలో తన ప్రాణాలు పణంగా పెట్టి ప్రజలకు ఆరోగ్యాలు కాపాడిన దళిత కార్మికుల పట్ల ఈ రకంగా వివక్ష చూపెడితే తగిన మూల్యాన్ని చెల్లించవలసి వస్తుంది. రాబోయే ఎలక్షన్లో మొత్తం ఈ దళిత కార్మికుల యొక్క ఆగ్రహానికి గురి కాకముందు జగన్మోహన్ రెడ్డి గారు బాగా తన వైఖరి మార్చుకొని వెంటనే దీని మీద సమస్య పరిష్కారం చేయాలని, వాళ్ళ న్యాయమైన కోరికలు తీర్చాలని, సుప్రీంకోర్టు ఆర్డర్లు ఏవైతే ఉన్నాయో దాని ప్రకారంగా వాళ్ళ జీతాలు పెంచాలని సందర్భంగా కుల వ్యతిరేక పోరాట సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాబోయే కాలంలో జరిగే పరిణామాలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బాధ్యత వహించవలసి ఉంటుందని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ముస్లిం వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వివాహ పరిచయ వేదికకు మంచి స్పందన వచ్చిందని సొసైటీ అధ్యక్షుడు హైదర్ అలీ సింకర్, ఉపాధ్యక్షుడు అబ్బాస్లు తెలిపారు. రైల్వే న్యూ కాలనీలోని హోటల్లో మీడియాతో మాట్లాడారు. గత 6 ఏళ్లుగా ముస్లిం వివాహ పరిచయ వేదికలను విజయవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 150 వివాహాలు ఈ పరిచయ వేదిక ద్వారా జరిగాయన్నారు. పేద ముస్లింలకు కూడా ఉచితంగానే వివాహాలను జరిపించేందుకు కూడా తమ సొసైటీ సిద్ధంగా ఉందన్నారు. ఇవాళ సుమారు 6 సార్లు చేసి మా కమిటీ వారు ప్రతి ఒక్కరు, ఈ కమిటీ వాళ్ళు అందరూ కూడా ఈ పూనుకొని ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నామండి. ఇందులో రాజకీయం కూడా ఏమీ లేదు. ఒక ముస్లింకి న్యాయం జరగాలి, ముస్లింకి మంచి జరగాలి అన్న ఉద్దేశంతో ఇది చేస్తున్నాం. ఇదే విధంగా ఏమన్నా పేద అమ్మాయిలు ఉంటే మా సంస్థల వారు అందరూ కూడా, మా కమిటీ వారు అందరూ కూడా పెళ్ళిళ్ళు చేసి ఫ్రీగా పెళ్ళిళ్ళు చేయాలనే ఉద్దేశంతో ఉన్నామండి. వచ్చారు, ఒక 2-3 పెళ్ళిళ్ళు కూడా చేసాము పేదవాళ్ళకి. ఇంకా వస్తే మేము పెళ్లి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇందులో ఏ ముస్లిం అయినా వచ్చి మా కమిటీ వాళ్ళని సంప్రదిస్తే మేము తప్పకుండా వాళ్ళకి స్పందించి వాళ్ళకి తగిన సాయం మేము చేస్తామండి. మ్యారేజెస్ సెటిల్ అవ్వడానికి అవకాశం ఉందన్నట్టు మాకు అంచనా వచ్చిందండి. అలాగే ఈరోజు మా కార్యక్రమాల్లో మేము ఏ లాభాపేక్ష లేకుండా పనిచేయడం జరుగుతుందండి. ఓన్లీ ప్రజలు, మా తాలూకా ముస్లిం సోదరులందరూ ఒక దగ్గర ఏకతాటిపై ఉండి వాళ్ళకి ఒక సర్వీస్ ఆస్పెక్ట్లో మేము ఇది ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. కాబట్టి వాళ్ళందరూ ఉపయోగించుకొని మా వివాహ పరిచయ వేదికని ఉపయోగించుకొని
వాళ్ళు లబ్ధి పొందాలని కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, అలాగే ఈ సర్వీసెస్ని మేము ఉచితంగా చేయడం జరుగుతుందండి. ఇందులో ఏది ₹1 కూడా ఎవరి దగ్గర కలెక్ట్ చేయలేదు. ఓన్లీ మా మెంబర్స్ అందరూ కలిసి ఈ అమౌంట్ వేసుకొని వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఉదయం బిస్కెట్స్ అవి ఇవ్వడం జరిగింది. అలాగే మధ్యాహ్నం భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంని ఇంతటి కార్యక్రమం మీరు అంటే సక్సెస్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతుహు. మీడియా వారికి యావత్ ప్రజలకి నా సలాములు చెప్పుకుంటూ, నా పేరు షేక్ అబ్దుల్ మునీర్. ముస్లిమ్స్ మైనారిటీ వెల్ఫేర్ సొసైటీకి నేను వైస్ ప్రెసిడెంట్ని. ఈరోజు 6వ ప్రోగ్రాం చాలా ఆనందంగా జరుపుకుంటున్నాం. గతంలో జరిగిన ప్రోగ్రాముల్ని అన్నిట్లో కంపేర్ చేస్తే ఈరోజు వరకు ఒక 100 పెళ్ళిళ్ళు పైనే జరుగుంటాయి. ఈరోజు 400 మంది దీనికి అటెండ్ అయ్యారు. ఇక్కడ కూడా ఇంచుమించు 20 నుంచి 25 ప్రోగ్రాంలో పెళ్ళిళ్ళు ఫిక్స్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంతటి ప్లాట్ఫాము ఇది ముందుకు సాగడానికి 11 మందితో కూడిన ఈ కమిటీ హృదయపూర్వకంగా మేము పనిచేస్తున్నాం. ఇందులో ఎటువంటి స్వార్థం లేకుండా, ₹1 వసూలు చేయకుండా, ఎవరి దగ్గర ఎటువంటి ₹1 కూడా మేము తీసుకోకుండా కేవలం సేవా దృక్పథంతో చేస్తున్నాం. కొత్త పెన్షన్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ పెన్షనర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. పెన్షనర్ సమస్యలపై అల్లూరి విజ్ఞాన కేంద్రంలో సదస్సు నిర్వహించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పెన్షనర్లు, ప్రభుత్వ రంగ సంస్థల పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. దేశవ్యాప్తంగా పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని పోరాడుతున్న పాలకులు పట్టించుకోలేదని అసోసియేషన్ జాతీయ నేత సతంగిర్ రాష్ట్ర అధ్యక్షుడు మోహన్ రావులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పిఎస్ పెన్షనర్లకు కనీస పెన్షన్ 9,000 అమలు చేయాలని కోరారు. దీంతో పాటు దేశవ్యాప్తంగా యూనివర్సల్ పెన్షన్ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. కొత్త పెన్షన్ విధానం వద్దు, కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలి, పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలి, మళ్ళీ మాకు పాత పెన్షన్ విధానమే కావాలని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో టీచర్స్ పోరాటాలు చేస్తున్నారు. అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు వీటి మీద పోరాటాలు నిర్వహిస్తున్నారు. అలాగే ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకి ₹1000, ₹1,500 పెన్షన్ వస్తుంది తప్ప కనీసం వాళ్ళు బతకడానికి తగ్గ పెన్షన్ అనేది వాళ్ళకి లేదు. దాని మీద కూడా కనీస పెన్షన్ 9,000 ఉండాలి. దానికి కూడా పెరుగుతున్నటువంటి ధరలతోని అనుసంధానం చేసి పెన్షన్ ఇవ్వాలనేది అది ఒక డిమాండ్గా ఉంది. అలాగే పేద ప్రజలు ఎవరైతే ఏ రంగంలో పనిచేయనటువంటి అసెంబ్లిక్ రంగంలో ఉన్నటువంటి పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో in a convention organized by Vizag Insurance Pensioners Association and also Insurance Corporation Employees Union affiliated to AIA. This convention is about universal social security and pension scheme, because it is being noticed that though India is being termed as a young republic, the proportion of elderly population are increasing by leaps and bounds, and a large majority of this elderly population, they do not have any income to fall back upon. సింహాచలం దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతి ఏటా వైభవంగా నిర్వహిస్తున్న సింహ దీక్షలను మాలదారులు విరమించారు. తెల్లవారుజామున 6:30 నుంచి దీక్షాపరులు సింహాద్రినాథుని అంతరాలయ దర్శనం కల్పించారు. ఆస్థాన కళ్యాణ మండపంలో జరిగే స్వాతి నక్షత్ర హోమం వీక్షించుకుంటూ రాజగోపురం మీదుగా గోకులం వరకు చేరుకున్నారు. అక్కడ ప్రత్యేక వేదిక వద్ద తిరుమూళ్లను సమర్పించారు. దీక్షాపరులు దీక్షను విరమించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని ఈవో శ్రీనివాసమూర్తి తెలిపారు.
నరసింహ దీక్ష కోసం నవంబర్ 26వ తారీఖు డిసెంబర్ 4వ తారీఖున మాలగారిని ఆ తర్వాత స్వాములు తమ దీక్షను విరమించే కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. దీనికి కాను మన నరసింహ మండపం నుంచి శుభదం ద్వారా వారు వెళ్ళి స్వాతి హోమం శాంతి హోమాన్ని దర్శించుకొని స్వామివారి దర్శనం చేసుకొని వచ్చాక ఈ ప్రాంతంలో మాలను విరమణ చేశాక వాళ్ళందరూ కూడా లడ్డు ప్రసాదం అదేవిధంగా కదమ్మం కూడా ప్రధానంగా పనిచేశాం. 8 నుంచి 11 దాకా కదమ్ము, 11 నుంచి అన్నదానం కూడా స్వామికి ఏ విధంగా ఇబ్బంది లేకుండా 2 రోజులు వారు చేసిన దీక్షను దృష్టిలో పెట్టుకొని దర్శన కార్యక్రమం అదేవిధంగా విరమణ కార్యక్రమం దేవస్థానం నిర్వహిస్తాం. గాజువాక వాంబే కాలనీ కొండపై వెలిసిన వెంకటేశ్వర స్వామి ఆలయంలో అన్న సమారాధన ఘనంగా జరిగింది. ఆలయ చైర్మన్ దొడ్డి రమణ, ధర్మకర్త మంత్రి మంజుల భక్తులకు అన్న ప్రసాదం వడ్డించారు. ఆయుధ్య నుంచి వచ్చిన రాముల వారి అక్షింతలను భక్తులకు కానుకగా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మద్దాల అప్పారావు, పైడిరాజు తదితరులు పాల్గొన్నారు. ఓం నమో శ్రీనివాసాయ. స్వామివారి దయ ఉంటే సాక్షాత్తు మనకు అన్నీ ఉన్నట్టే. శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి, మరి ఏడుకొండల వెంకటేశ్వర స్వామిగా, వైకుంఠనాథుడిగా ఈ యొక్క వాంబే కాలనీ కొండపైన బానోజీ తోట వాంబే కాలనీ కొండ, ఈ యొక్క కొండపై స్వామి వెలిసి 5 సంవత్సరాల నుంచి స్వామి వెలిసి ఉన్నారు. మరి స్వామికి మనం చెప్తే కాదు, స్వామి తాలూకా సత్యం సాక్షాత్తు ఆ వైకుంఠనాథుడే స్వామి తాలూకా నిదర్శనం. ఆ యొక్క సత్యం సాక్షాత్ ఆ వెంకటేశ్వర స్వామి చూపించుకుంటున్నారు. ఎందుకంటే ఎంతోమంది స్వామి దగ్గరికి ఒక వారం వచ్చి దండం పెట్టుకొని వెళ్ళిన తర్వాత మారువారం మళ్ళీ రావడం, మేము అనుకున్న కోరిక తీరిందండి అని ఈ ఆలయానికి రావడం చెప్పడం, మరి ఎంతో ఈ యొక్క స్వామి ఎంత విశిష్టతో ఎంత ప్రబలమైన స్వామిగా ఊరు వాడ మరి ఈ స్వామి వైకుంఠనాథుడిగా పేరు పొందుతూ ఇంటింటి గోవిందుడై ఈ యొక్క వెంకటేశ్వర స్వామి ఎలిచాడు అంటే ఇక్కడ ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా, ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా మరి స్వామి తాలూకా వైబ్రేషన్ అన్ని ఏటన్నది కూడా అందరికీ కూడా తెలిసొచ్చే విధంగా ఇక్కడ వైకుంఠ వెంకటేశ్వర స్వామిగా మనకి స్వామి ఎక్కడ కని విని ఎరగని రీతిలో ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఈ నెల 12 నుంచి 15వ తేదీ వరకు సంక్రాంతి సంబరాలు నిర్వహించనున్నారు. టీం జీవీఎల్ సభ్యులు నిర్వహించనున్న ఈ సంబరాలకు సంబంధించి ముహూర్త పురాట పూజా కార్యక్రమాన్ని ఎంపీ జీవీఎల్ దంపతులు నిర్వహించారు. సంక్రాంతి పండుగ అనగానే నగర ప్రజలు పల్లెలకు వెళతారని ఎంపీ జీవీఎల్ చెప్పారు. అలాంటి వేడుకను నగరం నడిబొడ్డున జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తలపెట్టామన్నారు. ఈ పండుగలను జయప్రదం చేయాలని కోరారు. మహానగరంలో కూడా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మరి సాంస్కృతిక కళలు, జానపద కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక మరి రూఫ్ కిందకు తీసుకొచ్చి ఈ యువతరానికి, ఈనాటి మరి సమాజానికి పరిచయం చేయాలన్నటువంటి ఒక ఉద్దేశంతో తలపెట్టినటువంటి కార్యక్రమం. సో దీన్ని రానున్న రోజుల్లో దీని గురించి ఇంకా అనేక వివరాలతో ముందుకు వస్తాం. ఇది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే, కేవలం విశాఖపట్నంలో కాదు, తెలుగు రాష్ట్రాల్లోనే సంక్రాంతి సంబరాలు ఇక్కడ జరిగినట్టుగా మరెక్కడా జరగలేదు అన్నటువంటి ఒక ఖచ్చితమైనటువంటి ఒక పండుగ వాతావరణాన్ని ఇక్కడ కలిగించే ప్రయత్నం చేస్తున్నాం. అందరూ విశాఖవాసులు సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇందులో సంతోషాలని పంచుకోవాలి. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజేష్ బిందాల్, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేష్, ప్రభుత్వ విప్ శ్రీనివాసులు, నటుడు గరుడరాం, శ్రీలంక ఎంపీ రాధాకృష్ణ తదితరులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. తీసుకోమంటుంటే సైడ్ కొన్ని తీసుకోండి గారు.
తిరుమల శ్రీవారిని విశాఖ నగర జనసేన అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ దర్శించుకున్నారు. తన మిత్రుడు బెంగాలీ సూపర్ స్టార్ జితేంద్రతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. హెడ్లైన్స్ మరోసారి. విశాఖ ఉత్తరంలో అట్టహాసంగా సామాజిక సాధికార బస్సు యాత్ర. సామాజిక న్యాయం సీఎం జగన్తోనే సాధ్యమైందన్న నేతలు. అంగన్వాడీ సమ్మెపై ప్రభుత్వం ఉక్కుపాదం. ఎస్మా ప్రయోగం, మున్సిపల్ కార్మికులను అరెస్ట్ చేసిన పోలీసులు. ఘనంగా కనకమహాలక్ష్మి అమ్మవారి రథయాత్ర. అధికారులతో కలిసి భక్తిభావంతో నృత్యం చేసిన ఎమ్మెల్యే వాసుపల్లి. ఘనంగా జోసా లూకాస్ 12వ వార్షికోత్సవ వేడుకలు. సామాజిక సేవలో కూడా సంస్థ ముందుందన్న మేయర్ గొలగాని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.